హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డిలీట్ ఫైల్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనమాట. సో ప్రీవియస్గా మనం ఏం చేసాం, కాపీ ఫైల్, మూవ్ ఫైల్, ఆ యాక్టివిటీ గురించి మనం చూసాం అనమాట. అవి ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఈ వీడియోలో ఏంటంటే డిలీట్ ఫైల్ ఏంటంటే ఒక ఫైల్ని మనం ఎలా డిలీట్ చేయాలా, సో ఎగ్జిస్టింగ్ ఫైల్ని. సో ఈ యాక్టివిటీ వచ్చేసి మనం ఒక ఫైల్ని మనం డిలీట్ చేయొచ్చు. చూద్దాం ప్రాక్టికల్గా మనం ఇక్కడ. సో మై ఛానల్ ఇక్కడ ఉంది కదా, ఈ ఫోల్డర్లో మనం మూవ్ చేసాం కదా లాస్ట్ వీడియోలో. సో ఈ ఫైల్ని నేను డిలీట్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక ప్రాపర్టీ, అంటే ఒకటి ప్రాపర్టీ ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవడానికి. సో లెట్ మీ డిలీట్ దిస్ నో ఫైల్ యాక్టివిటీ. సో మనకి ఏంటంటే ఏఆర్లో డిలీట్ ఫైల్ కదా, డిలీట్ ఫైల్ చేద్దాం. ఈ యాక్టివిటీ అనమాట. సో ఈ యాక్టివిటీలో మనం ఇవ్వాల్సింది ఫైల్ నేమ్, అంటే ఆ లొకేషన్ అనేది మనం ఇవ్వాలి. ఆ ఫైల్ లొకేషన్ డీలో మై ఛానల్ న్యూ ఫోల్డర్, ఈ ఫైల్ని డిలీట్ చేద్దాం అనుకున్నా. సో ఒక ఫైల్ లొకేషన్ అనేది నేను ఇచ్చేసాను. సో ఇంకా ఎక్స్ట్రా ఏముండవు యాక్టివిటీస్, ఓన్లీ ఫైల్ నేమ్ అనేది, ఫైల్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, సరిపోతుంది. సో రన్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో లేదో. సో చూసారు కదా, ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ యొక్క న్యూ ఫోల్డర్లో ఇంతకుముందు ఫైల్ ఉండేది, ఆ ఫైల్ అనేది డిలీట్ చేసింది అనమాట. సో ఇదనమాట ఈ డిలీట్ ఫైల్ అనే యాక్టివిటీ ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఫైల్ని మనం డిలీట్ చేయడం కోసం ఈ యాక్టివిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మనకు తెలుసు కదా, ఎప్పుడైనా మన ఫైల్స్ అవసరం లేదనుకో, క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ మనం డిలీట్ చేసుకోవడం కోసం ఈ యొక్క డిలీట్ ఫైల్ అనే యాక్టివిటీని మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఓకే ఎగ్జిస్ట్ ఫైల్ ఉందా లేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.